సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సీనియర్ నాయకుడు ఉపాధ్యాయుడు చిట్టి గోపాల్ రెడ్డి సంస్మరణ సభ భార్గవాపురం సేవా సమితి స్వచ్ఛంద సంస్థలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బిఎల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ గోపాల్ రెడ్డి సేవలను కొనియాడారు. వివేకానంద విద్యానికేతన్ విద్యాలయాన్ని స్థాపించి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి సీనియర్ జర్నలిస్టుగా రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకుడిగా సేవలు అందించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిళ్ల శంకర్, చిట్టి దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, నాయకులు కొత్తపల్లి అశోక్, రిటైర్డ్ ఉద్యోగులు వీర సోమయ్య, వరయోగుల సుదర్శన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వారు మన మధ్య లేకపోవడం ఎన్నో మధుర స్మృతులను స్నేహశీలిగా సౌమ్యునిగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అందరికీ ఎంతో ఆత్మీయ పలకరింపుగా బాగున్నారా అండి, మీటింగ్ స్టార్ట్ అయిందా. ఈ మధ్య మేము పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కూడా పార్టీలో మాతో పాటు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఒక 5 years జర్నీ సాగింది. అంతకుముందు కూడా ఆ కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉండేది. మరి ఆర్ఎస్ఎస్లో కానివ్వండి, ఏబీవీపీలో యాక్టివ్గా పనిచేసి సమాజ సేవలో తన వంతుగా ముఖ్య పాత్రను పోషిస్తూ మరి ఎంతోమందికి ఆత్మీయంగా పరిచయస్తుడుగా, అదేవిధంగా విద్యార్థులకు వివేకానంద గురుకుల విద్యాలయం స్థాపించి తద్వారా ఎంతోమందిని ఉన్నత చదువుల వైపు మరి చక్కగా రూపుదిద్దిన ఉపాధ్యాయుడిగా ఇలా ఎంతో మందితోటి, విద్యార్థులతోటి కానివ్వండి, ప్రజలతోటి, పార్టీలతోటి ఎంతో అనుబంధం. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి కావాలి, ఏది కావాలన్నా ఫస్ట్ బిఎల్ రెడ్డి కాడే చిట్టి గోపాల్ రెడ్డి సార్ ఫోన్ చేస్తే ఇక్కడ మేమందరం ఇక్కడే మాకు మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్న ఉంటే కూర్చొని మాట్లాడుతుంది. అనేక పట్టణాభివృద్ధికి సంబంధించి, పట్టణ విశిష్టతకు సంబంధించిన కార్యక్రమాలు ఇందులో నిర్వహించుకున్నాం. నెక్స్ట్ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ హాల్లో ఇటువంటి కార్యక్రమాలు ముందు మీరు ఇవ్వాలి. మా వడపల్లి మలేషియా అనేది చాలాసార్లు దాకా మేము అందరం కూర్చున్నప్పుడు గోపాల్ రెడ్డి సార్ ఇది కొన్ని రోజులు ఖాళీ ఉన్నది, ఇది ఓపెన్ చేయాలి. ఈ ఓపెనింగ్ అనేది మళ్ళా ఆ చిట్టి గోపాల్ రెడ్డి సంస్మరణ ఓపెనింగ్ కావడం అనేది చాలా బాధాకరం. ఇది ఇట్లా నిరంతరం సాగాలి. నిరంతరం ఈ కార్యక్రమాల ద్వారా ముందుకు పోతా ఉంటే వారి ఆత్మ శాంతిస్తుంది.